ఇప్పటి వరకు ఈ భూమి పైన ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళ వెనకాల ఒక స్ట్రాంగ్ కారణం ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. డూ యూ వాంట్ టు నో దట్? అండ్ ఆ స్ట్రాంగ్ రీజన్ వచ్చేసి ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ రిక్వైర్ వన్ కోచ్. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ కి ఒక కోచ్, ఒక గురు అండ్ ఒక రోల్ మోడల్ ఉండాలి. అందుకోసం వాళ్ళు ఈ రోజు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఈరోజు సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఏ రోజైతే మన జీవితంలో ఒక కోచ్, ఒక గురు, ఒక రోల్ మోడల్ పెట్టుకుంటామో మన జీవితం కూడా ఖచ్చితంగా మనం ప్రోగ్రెస్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు సచిన్ టెండూల్కర్ ఎవరైతున్నారో అతను మన గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటున్నాం. కానీ ఇదంతా కూడా సచిన్ టెండూల్కర్ గొప్పతనం కాదు. ఈరోజు సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ అనే బిరుదు ఇచ్చారు కదా, అదంతా కూడా ఇవ్వడానికి కారణం అతని బ్యాక్ బోన్ ఈజ్ నదర్ దెన్ మిస్టర్ రమాకాంత్ ఆర్చేకర్. అతని వల్లనే ఈరోజు సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెటర్ అయ్యాడు. స్వామి వివేకానంద, చిన్నప్పుడు స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో నేను ఎవరిని అని ఎత్తికేవాడు. బట్ ఆ టైంలోనే ఒక పర్సన్ అతని జీవితంలో కలిసి, బాబు నువ్వు ఇది కాదు, నువ్వు ఇది అతనికి పరిచయం చేశాడు. నరేందర్ నుంచి స్వామి వివేకానంద లాగా ఈరోజు మారారంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు స్వామి వివేకానంద కాదు, ఆల్ ద క్రెడిట్ గోస్ టు రామకృష్ణ పరమహంస. పివి సింధు మన ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి ఏదో ఒక రోజు తనకి ఫ్యూచర్ లో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు కూడా పివి సింధు వెనకాల అలాంటి గ్రేట్ కోచ్ ఉన్నారు. ఇస్ నాట్ దెన్ మిస్టర్ పుల్లలో గోపిచంద్. పుల్లలో గోపిచంద్ గారు పివి సింధుకి చెప్పారనమాట, అమ్మా నువ్వు లాస్ట్ టైం ఓడిపోయావు కదా, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, నేను కోచ్ కదా, నేను చెప్పింది ఉంటావు కదా, నెక్స్ట్ 2-3 years వరకు మళ్ళీ నేను చెప్పేంత వరకు నువ్వు మొబైల్ ఫోన్ అనేది వాడొద్దు, నాకు ఇచ్చేసాను నువ్వు మొబైల్ ఫోన్. మాట కూడా ఎందుకని అడగకుండా అతనికి బ్లైండ్ గా గురుని నమ్మేసి మొబైల్ ఫోన్ ఇచ్చేసింది. అది ఒక కోచ్ పైన ఉండాల్సిన కమిట్మెంట్, ఒక నమ్మకం. మేరీ కామ్ ఎవరైతే ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, బాక్సర్. మేరీ కామ్ 2012 లండన్ ఒలింపిక్స్ లో ఫస్ట్ ఉమెన్ మన ఇండియా నుంచి ఒక ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. షీ ఇస్ ద ఫస్ట్ ఉమెన్. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ఒక 10 నిమిషాల ముందు తనకి ఫోన్ వచ్చింది అనమాట హాస్పిటల్ నుంచి. ఇమీడియట్ గా నువ్వు అమ్మ మ్యాచ్ డ్రాప్ గా, ఎందుకంటే నీ పిల్లలు అక్కడ చావు బతుకులు ఉన్నారు, అక్కడ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు, చాలా డేంజర్గా ఉంది కండిషన్, మ్యాచ్ డ్రాప్ అయిపో వచ్చేసి ఇండియా అంటే మేరీ కామ్ ఫోన్ పెట్టేసి ఏడ్చుకుంటూ వచ్చింది. కోచ్ వచ్చి చెప్పాడు, అమ్మ వద్దమ్మ, తల్లి ప్రభావం చాలా పడుతుంది మైండ్ పైన, నువ్వు డ్రాప్ అయిపో అమ్మా. అప్పుడు మేరీ కామ్ లేచి కళ్ళు తుడుచుకొని కోచ్ కి సమాధానం చెప్తుంది, సార్ అక్కడ హాస్పిటల్లో నా పిల్లలను చూసుకోవడానికి నా హస్బెండ్ ఉన్నారు, కానీ ఇక్కడ దేశాన్ని చూసుకోవడానికి నేనున్నాను. మోటివేషన్ తగ్గిపోతున్నప్పుడల్లా అతన్ని చూస్తాను, లేదంటే అతనికి సంబంధించిన బయోగ్రఫీ బుక్స్, లేదా అతను ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తాడో అతని పాయింట్స్ లైఫ్ లో, అవన్నీ నేను కూడా ఇంప్లిమెంట్ చేశాను. కాబట్టి సంవేత్సంలో ఈ రోజు వేణు కళ్యాణ్ మీ ముందర ఒక సక్సెస్ రేషియోలో దూసుకొని వెళ్తున్నాడు అంటే బికాస్ ఆఫ్ ఈ పర్సన్ కూడా కారణం ఉన్నాడు. ఎందుకంటే అతను చూసే నేను చాలా నేర్చుకున్నాను. ఈజ్ నాట్ దెన్ ద గ్రేట్ లెజెండరీ పర్సన్, ఈజ్ నాట్ దెన్ MS ధోని. MS ధోని ఫుట్బాల్ అనే గేమ్ ఆడుకునేవాడు. దాని తర్వాత కోచ్ PT సార్ ఎవరైతున్నారో దూరం నుంచి గ్రహించాడు అనమాట, అరే నీ లోపల చాలా టాలెంట్ కనిపిస్తుంది, నువ్వు ఫుట్బాల్ కన్నా క్రికెట్లోకి వస్తే నువ్వు చాలా ఎదుగుతావు సార్, క్రికెట్లో నేను షిఫ్ట్ చేస్తా అని చెప్పి క్రికెట్లో షిఫ్ట్ చేస్తాడు. బికాస్ ఆఫ్ MS ధోని వల్ల 2011 వరల్డ్ కప్ మనం అచీవ్ చేసాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, ఒక పేషెన్స్ కి ఒక గాడ్ ఫాదర్, అండ్ ఎంతో మంది లీడర్స్ ని ఇప్పుడు కూడా క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకోసం ఇప్పుడు కూడా ధోనికి నేను ఆ క్రెడిట్ ఇయ్యాను. ధోని లోపల ఆ టాలెంట్ ని గ్రహించాడు చూడండి. ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఆ PT సార్, అతను ఎవరో కాదు, అతని పేరే బెనర్జీ సార్.
సో అందుకోసం ఇప్పటి వరకు మన జీవితంలో ఒక కోచ్, ఒక గురు, ఒక మెంటర్, రైడ్ గైడెన్స్ లేదు కాబట్టి కొంతమంది జీవితాలు అక్కడనే అయిపోయాయి. ఎవరి జీవితాలు అయితే ఒక కోచ్, ఒక మెంటర్, ఒక గైడెన్స్ అనేది వస్తుందో, ఒక రోల్ ప్లే చేస్తారో, ఒక పర్సన్ మనం సెలెక్ట్ చేసుకుంటామో, అక్కడి నుంచి మనం కూడా మన జీవితంలో సక్సెస్ ఏవైతే జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీకి మనం ముంగడికి వెళ్తాం. ఇప్పుడు మీ గురువులలో కూడా 2 టైప్స్ ఉంటారు. టైప్ నెంబర్ 1, అమ్మ నువ్వు మంచిగా చదువుకో, అమ్మ నువ్వు మంచిగా చదువుకుంటే మంచిగా ఎదుగుతావు అమ్మా. టైప్ 2, నువ్వు మనిషివా పశువారు, ఎందుకు వస్తున్నావు స్కూల్కి, ఒకసారి కూడా రావు, చదువు, తల్లిదండ్రులు ఎంత కష్టపడి పంపిస్తున్నారు, నాకైతే అసలు అర్థమైతలేదు. కానీ నిజంగా మన జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టైప్ 2 వాళ్ళే మన జీవితంలో కరెక్ట్ కోచ్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నెట్టుతున్నారు, పుష్ చేస్తున్నారు, ఆయన దాని తర్వాత జీవితంలో ముంగడికి వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఒక రోజు ఒక దారిలో చాలా స్టోన్స్ వేస్తున్నాయి. చాలా మంది ఆ స్టోన్స్ ని తొక్కుకుంటా వెళ్తున్నారు. అంత లోపలనే ఒక పర్సన్ వచ్చి ఒక స్టోన్ ని తీసి చెక్కి షార్ప్ చేసి పక్కకు పెట్టాడు. ఆ పర్సన్ శిల్పి. ఇప్పుడు అందరు జనాలు అన్ని స్టోన్స్ ని దొక్కుతున్నారు, ఇక్కడ రాగానే ఒక్క స్టోన్ ని మొక్కుతున్నారు. ఎందుకంటే ఆ ఒక్క స్టోన్ నువ్వైతే దాన్ని చెక్కిన శిల్పి మన గురువులు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇక్కడ దుంకి ఎవరైతే ఈత కొట్టి అక్కడ వరకు చేరుకుంటారో వాళ్ళకి 1 lakh rupees ప్రైజ్ మనీ. అక్కడ అందరు వచ్చి ఆలోచిస్తున్నారు, దుంకాలా వద్దా. అందరు వెళ్ళిపోయారు. అమ్మో అలా ముసలి ఉంది, దానికన్నా బెటర్ అమ్మ ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి పారిపోయారు కొంతమంది. కానీ అంత లోపల వానికి ఏమైందో తెలియదు, కానీ వాడు మాత్రం దుంకేసి ఈత కొట్టేసి వాని తర్వాత విన్ అయిపోయాడు. మీడియా పీపుల్ వచ్చి వానికి మైక్ ఇస్తున్నారు, గెలిచారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు సార్, గెలిచారు కదా ఎలా ఫీల్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ నీచుంటే ఎవడో వెనక నుంచి వచ్చి నన్ను నెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడిని నెట్టకపోతే వాడు ఆ స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్లో గెలిచేవాడా? సో నెట్టడం మంచిదే, మన జీవితంలో కూడా నెట్టే వాళ్ళు లేకపోతే మనం కూడా మన జీవితంలో సక్సెస్ గా. మై డియర్ ఫ్రెండ్, గురువుని నమ్ముకున్న వాళ్ళు చరిత్రలు చెప్తున్న ఇప్పటి వరకు మోసపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు.